మాట్లాడుతున్నానంటే, మీకు విరోధంగా ఎవరైనా ఉంటే వారి జ్ఞాపకం వచ్చినప్పుడు, వారిని మనసులో ఉన్నప్పుడు నీవు ఏ విధంగా సమాధానంతోటి, శాంతితోటి ప్రార్థన చేయగలవు? నువ్వు నిలబడి ప్రార్థన చేస్తున్నావు చూడు, ఆ టైంలో వాళ్ళు గుర్తుకొస్తున్నారు కదా! వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ మీద అసహ్యంతోటి, అసూయతోటి, ద్వేషంతోటి కాదు వాళ్ళ గురించి ప్రార్థన చేయాల్సింది. ఫస్ట్ నీ హృదయాన్ని సాఫ్ చేసుకో అంటున్నాడు. నీ మనసును సాఫ్ చేసుకో. నీ మనసులో వాళ్ళని క్షమించేసేయి. నీ హృదయంలో వాళ్ళని క్షమించేసేయి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వారిని క్షమిస్తావో, క్షమించేటటువంటి మనసు నీకు ఉండదో, నీ విషయాన్ని బట్టి కూడా తండ్రి అయిన దేవుడు కూడా క్షమిస్తాడు. అనేక సార్లు నువ్వు కూడా వ్యతిరేకమైనటువంటి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఏంటో కనుక నిన్ను కూడా ఆయన క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమించలేదు అనుకో, వాళ్ళు బాగానే ఉంటారు, కానీ నీకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, వాళ్ళ మీద ఎప్పుడు బాగా పెట్టుకునే ఉండవు. దానిని బట్టి నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు ఎదగలేవు.